కదా. ఆ విత్తనాలు వేసినప్పుడు ఆ విత్తనం భూమి నుంచి ఆ పైకి చీల్చుకొని రావడానికి మట్టి ఏదైనా విత్తనం మీద ఆ చిన్న మొక్క మీద ఉన్నప్పుడు ఆ రైతు ఏం చేస్తారండి, ప్రాణం పోతున్నట్టుగా ఫీల్ అవుతూ బాధపడుతూ ఆ మొక్క ఆ చిన్న ఆకుల మీద ఉన్నటువంటి మట్టిని సున్నితంగా పక్కన ఎడతాడు. ఎందుకు? అది కూడా మనిషి ప్రాణంగా భావిస్తాడు. అంటే అంత మృదువుగా ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో సెన్సిటివ్గా ఉంటాడంటారు. అంటే ప్రతి విషయంలో కూడా రఫ్గా ఉండేవాళ్ళు ఈజీగా తీసుకుంటారు, కానీ మృదు స్వభావి అంత ఈజీగా తీసుకోలేరు. బయటకు వాళ్ళ బాధను వ్యక్తపరచపోయినా కూడా లోపల కుమిలిపోతూ ఉంటారు. అయితే మరి వేటాడే స్వభావం గలవాడు అతని మనసు ఎలాగుంటుంది? వేటాడే స్వభావం. వేట అంటేనే ఏంటండి? దయా కనికరం లేకుండా చంపివేయటం, అవునా? ఎప్పుడైతే ఏ వేటినైనా వేటాడినప్పుడు ఆ వేటాడిన వ్యక్తి చాలా ఆనందాన్ని కలిగి ఉంటాడు, చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు. ఎందుకొరకు? తన ప్రయత్నము ఫలించిందని. అంటే ఒక ప్రాణి చనిపోయిన తర్వాత ఈ వేటాడే వాని స్వభావం ఎలాగుంటుంది? సంతోషంగా ఉంటుంది. అంటే ఏశావు స్వభావము సేమ్ ఇలాంటి స్వభావమే. ఇది సేమ్ ఇలాంటిది కాదు, ఇదే స్వభావము. యాకోబు స్వభావం అయితే చాలా మృదు స్వభావి, చాలా మృదువుగా ఉంటుంది, కాబట్టి మీరు దేవుని పిల్లరా చూడండి ఒకసారి. యాకోబు ఏశావును మోసం చేశాడా? ఏమండి, మోసం చేశాడా? చూడండి ఆదికాండానికి రండి ఒకసారి. చూడండి ప్రియులారా, ఆదికాండము 25వ అధ్యాయము 29 నుంచి 34 వర్షాలు గమనించండి. ఆదికాండము 25వ అధ్యాయము. యాకోబు నిజంగా మోసం చేశాడా? ఏశావు తనకు తానుగా జ్యేష్ఠత్వాన్ని తన ఇష్టపూర్వకంగానే ఇచ్చాడా? ఒకనాడు యాకోబు కలవర వంటకము వండుకొని ఉండగా ఏశావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి. ఎక్కడ అలసిన వాడై ఉన్నాడు? ఏదో వేటకు వెళ్ళి వచ్చాడు. వేటకు వెళ్ళి వచ్చినాడు పరిస్థితి ఎలాగుంటుంది? అప్పటికప్పుడు వేటాడింది తినలేరు కదా, అన్ని సందర్భాల్లో అన్ని పక్షులను తినలేరు కదా, అన్నిటిని తినలేరు కదా. అయితే అలసిపోయి వచ్చాడు. అలసిపోయి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? యాకోబు కలవర వంటకము వండుకొనుచుండగా, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. ఎలా ఉందంట? ఎర్రగా ఉందంట. అందుచేత అతని పేరు ఎదోము అనబడిను. ఎదోమనగా ఎర్రని అని అర్థము. చూడండి ఫుట్ పాయింట్ లో మూడు దగ్గరే ఉందో. అందుకు యాకోబు
నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా, అందుకు యాకోబు ఏమడిగాడు? జ్యేష్ఠత్వము. మరి తాను కష్టపడి సంపాదించుకొని వండుకున్నది తనకు ఉన్నదో లేదో తెలియదు, కానీ మరి తన అన్నకు దాన్ని ఇవ్వాలంటే తనకు ఏదో ప్రతిఫలం కావాలి కదా. జ్యేష్ఠత్వాన్ని అడిగిండు. అప్పుడు చూడండి, ఏశావు నేను చావబోతున్నాను కదా, ఏశావు ఏమన్నాడు ఆ మాటకు? నేను చావబోచున్నాను కదా. ఎందుకన్నాడు తెలుసా? చావబోచున్నానని. నేను అలసిపోయి ఉన్నాడు, ప్రాణం ఏమంటుంది, సొమ్మసిల్లిపోయింది. ఇతను ఏమనుకున్నాడంటే ఆ దేవుడు నాకు ఇచ్చే ఆశీర్వాదం, అది తర్వాత సంగతి, ముందు నా ప్రాణం బ్రతికుంటే చాలు, నా ప్రాణం ఉంటే చాలు. అవునా? అవునా కదా? నేను బ్రతికుంటే చాలు. మనం కూడా మధ్యాహ్నం 1 గంటకు తినాల్సిన లంచ్ని 3 గంటలు 4 గంటలు అయింది. ఏం చేస్తామండి? ముందుగా హ్యాండ్ వాష్ కూడా శుభ్రం చేసుకో. అవునా? అలాగూ, ఎందుకంటే ఆకలి అవుతా ఉంటుంది. ఏదోటి ముందు కడుపులో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే ఇతను ఏమన్నాడు? మరి జ్యేష్ఠత్వం అంటే ఆనాడు దేవుడు కుటుంబంలో మొట్టమొదటిగా జన్మించినటువంటి కుమారుడికి ఇచ్చే బహుమానం అండి అది. జ్యేష్ఠత్వం అంటే సంపూర్ణమైన ఆశీర్వాదాలు దానిలో ఉంటాయి. జ్యేష్ఠత్వం అంటే దేవుని ఆశీర్వాదాలు దానిలో ఉంటాయి. ఇంతకుముందు ఇప్పుడంటే జ్యేష్ఠ భాగం తీయట్లేదు, కానీ ఆస్తులు పంచేటప్పుడు ఒక 20 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు వెనక వెళితే మొట్టమొదటిగా పుట్టిన కుమారుడికి జ్యేష్ఠ భాగం తీసేవాళ్ళు తండ్రులు ఆస్తులు పంచేటప్పుడు. ఆ జ్యేష్ఠ భాగం అనేది ఇక్కడ నుంచే, బైబిల్ నుంచే వచ్చింది. ఇప్పుడంటే తమ్ముడికే ఎక్కువ ఇస్తున్నారు, అది వేరే విషయం అనుకోండి. అయితే ఇతను ఏమన్నాడు? తప్పులేదు, యాకోబు అడగటంలో తప్పేమన్నా ఉందంటే లేదు. ఎందుకంటే తన దగ్గర ఉండే వస్తువును తను అడిగాడు, తన దగ్గర ఉందని తను అడుగుతున్నాడు. అప్పుడు ఏశావుకు నిజంగా ఆ జ్యేష్ఠత్వం మీద, ఆ ఆశీర్వాదం మీద భయము, భక్తి ఉంటే ఏమనాలండి? అది నాకు దేవుడిచ్చిన హక్కు, అది దేవుడు నాకు ఇచ్చిన వరము, దాన్ని తప్ప ఏదైనా ఇస్తానాలి. లేదంటే ఒక్కరోజు ఒక్క పూట నేను తినకపోతే చనిపోను కదా అనుకోవాలి. చూడండి ఏమన్నాడు? నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనినా. ఆనాడు ఒక్క పూట కూటి కొరకు ఏశావు జ్యేష్ఠత్వాన్ని ఎలాగైతే అమ్ముకున్నాడో, నేడు క్షణభోగము కొరకు, క్షణ సుఖము కొరకు చాలా మంది దేవుని ఎరిగిన వారు అబద్ధాలు ఆడుతున్నారు, అన్యాయం చేస్తున్నారు, ఒకే భార్యకు లోబట్టలేదు, లేదంటే ఒకే భర్తకు లోబట్టలేదు, ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఆనాడు దేవుని ఆశీర్వాదాన్ని ఏశావు ఎలాగైతే తాకట్టు పెట్టాడో తన సహోదరుడి వద్ద, ఈనాడు దేవుడిచ్చే రక్షణని, నిత్య ఆశీర్వాదాన్ని కూడా కేవలం క్షణభాగాల కొరకు, క్షణ సుఖాల కొరకు తాకట్టు పెడుతున్నాం. మనం కూడా ఒకసారి పెట్టట్లేదా మనం? ఈనాడు భూమి మీద ఉండే క్రైస్తవ సమాజంలో ఎంతమంది పునరుత్థాన దినాన్ని విలువగా వాళ్ళు గ్రహిస్తున్నారు, విలువగా ఆచరిస్తున్నారు? ఎంతమంది గ్రహిస్తున్నారండి? మన కళ్ళెదుటే చాలా మంది ఉంటారు గ్రహించలేని వాళ్ళు.
అంటే గ్రహించలేకపోతున్నారంటే వాళ్ళు వీటి కొరకే కదా లోకంలో లోక యజమానుల కొరకు పనిచేసేది, అవునా కదా? కాబట్టి ఆనాడు యాకోబన్న భూమి మీద తనకున్నటువంటి ఆశీర్వాదాన్ని మాత్రమే తాకట్టు పెట్టాడు, నిర్లక్ష్యం చేశాడు. తన క్షణికమైన ఆ యొక్క సంతోషము కొరకు ఈనాడు భూమి మీదను భూమి దాటిపోయిన తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాలు నిత్య సంతోషాన్ని ఇచ్చే ఈ రక్షణను యాకోబు కంటే దౌర్భాగ్యంగా మనము నిర్లక్ష్యం చేస్తున్నాము, అశ్రద్ధ చేస్తున్నాము. భూమి మీద తాత్కాలిక ఆశీర్వాదాల్ని అశ్రద్ధ చేసేటి ఏశావును దేవుడు శిక్షించాడు. తన తల్లిదండ్రులు కూడా ఒప్పుకోలేదు. మరి శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే ఈ రక్షణను క్షణభోగాల కొరకు వదులుకునే మన పట్ల దేవునికి అధికారం ఉంటుందంటే ఉండదు ఖచ్చితంగా. నమ్ముతారా నమ్మరా ప్రియ దేవుని పిల్లారా? కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియ దేవుని పిల్లారా. ఆ తర్వాత చూడండి, యాకోబు నేడు నాతో ప్రయాణం చేయమనను. అతడు యాకోబుతో ప్రయాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. అంటే ఇక్కడ ఒక్క నిమిషం అండి, అమ్మివేయగా అంటే ఇష్టపూర్వకంగా చేసేదా అయిష్టంగా చేసేదా? ఏమండి, ఇప్పుడు ఏశావు అమ్మివేశాడంటే తాను ఇష్టంగానే అమ్మివేశాడు. దేని కొరకు? ఆ ఒక్క పూట కలగూర చిక్కుడుగా వంటకూర కొరకు. నేడు చాలా మంది కూడా మనం వెళ్తా ఉంటే భోజనాలు జరుగుతూ ఉంటాయి, అవునా? భోజనాలు పెడతా ఉంటారు. ఆ భోజనాలు దేనికి సంబంధించినవి అని ఒక్క క్షణం కూడా ఆలోచించం మనం. బాగా ఆకలి అవుతుంది, అక్కడ భోజనాలు పెడుతున్నారు, వాళ్ళైతే ఏమన్నారు కదా, వాళ్ళు ఏమన్నారు. కానీ అవి యోగ్యమైనవా యోగ్యము కానివి అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలా లేదా, ఎంక్వైరీ చేయాలా లేదా? ఇదే కార్యక్రమం అవునా కదండి? చేయాలా అవసరం లేదండి. ఎందుకంటే మనల్ని వాళ్ళు అయితే ఏమన్నారు, మనకులాగా ఎంతోమంది తింటూ ఉంటారు. స్థితి ఉండేవాళ్ళు, స్థితిలో ఉన్నోళ్ళు సందర్భాలు బట్టి తింటూ ఉంటారు. అలాగే మనము ఏం చేయాలి? ఏదైనా ఒక పని చేసేటప్పుడు వెనక ముందు ఆలోచన చేయాలంటున్నాడు దేవుడు. వెనక ముందు ఆలోచన చేయాలి. ఆలోచన లేకుండా అనాలోచితంగా ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. చూడండి 34 యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును. అప్పుడే ఆయనేమో చిక్కుడుకాయల వంటకం కొరకు ఆయన ఆశపడితే మనమేమో చికెన్ మటన్ల కొరకు ఆశపడుతున్నాం, అవునండి? చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చును, అతడు తిని త్రాగి లేచిపోయిను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును పెద్దదండి ఏం చేశాడంట? తృణీకరించను. తృణీకరించాడంటే తనకై తాను చేసుకున్న విధానమా కాదా? ఎవరైనా బలవంతంగా యాకోబు ఒక్కసారి అడిగారా, లేదంటే పదే పదే అడిగారా? ఏమండి, సహోదరాన్ని జ్యేష్ఠత్వాన్ని ఇవ్వు 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 అని అడిగారా? అడగలేదు. అడగపోగానే ఇంకా యాకోబుని బలవంతం చేశాడు. ఇస్తాను ఇస్తాను, ముందుగా నా ఆకలి తీర్చవయ్యా అని. జ్యేష్ఠత్వం అంటే హోటల్ పోయి టిఫిన్ చేసేటప్పుడు మనం అమౌంట్ ఇస్తామే, అమౌంట్ ఇచ్చినంత ఈజీగా ఇచ్చేసాడు ఏశావు. కాబట్టి ఆనాడు ఏశావు అయితే భూమి మీద ఆశీర్వాదాలనే తాకట్టు పెట్టాడు. ఈనాడు
పరలోకాన్ని, శాశ్వత ఆనందాన్ని, రక్షణ మనం తాకట్టు పెడుతున్నాం క్షణిక ఆవేశం కొరకు, క్షణిక సుఖము కొరకు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి యాకోబు తన అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని ధర్మబద్ధంగానే పొందుకున్నాడు. అధర్మంగా పొందుకోలే, అర్థమవుతుందండి, న్యాయంగానే పొందుకున్నాడు. అవునే కదా? ఎలా చెప్పగలమంటే యాకోబేమో బలవంతం చేయలేదు, యాకోబేమో అన్యాయంగా లాక్కోలేదు. ఇంక మరొకటి ఏంటంటే ఈ జ్యేష్ఠత్వం అనేది అన్యాయంగా లాక్కుంటే వచ్చేది కాదండి, ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా ఇస్తేనే వచ్చేది. అంటే ఇక్కడ ఏశావు దాన్ని మనస్ఫూర్తిగా తన తమ్ముడికి ఇచ్చాడు. ఇచ్చి ఆ తర్వాత మేలుకుంటున్నాడు. ఏమని? అయ్యో నేను. కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి మనము యాకోబు గురించి ఏమనుకుంటాము? యాకోబు అంటే మోసగాడు అనుకుంటాం. యాకోబు ఎప్పటికి కూడా మోసగాడు కాదని మనం గ్రహించాలి. మోసగాడండి. ఇప్పుడు న్యాయబద్ధంగా మనము ఏదైనా మన తోటి వారి నుంచి తీసుకుంటున్నాము, దానికి తగ్గ వెల చెల్లిస్తున్నాము, అది మోసం ఎట్టయితండి? ఒకవేళ ఆక్రమించుకుంటేనో, అవునా, లేదంటే వారిని దండించి తీసుకుంటేనో అది మోసం అయింది. అవునా కదా? కాబట్టి ఇక్కడ యాకోబు జ్యేష్ఠత్వాన్ని మోసగించి పొందుకోలేదు. అది మనకు క్లారిటీ రావాలి ఎప్పటికైనా. ఎందుకు ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడండి? ఎందుకు ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు? తను ఎటువంటి మనసును కలిగి ఉన్నాడు? ఎటువంటి మనసును కలిగి ఉన్నారండి? అహంకారపు మనసును కలిగి ఉన్నాడు, గర్వపు హృదయాన్ని కలిగి ఉన్నాడు, కఠినమైన మనసును కలిగి ఉన్నాడు. కఠినమైన మనసు గల వాళ్ళకి, అహంకారులకు దేవుడు పరలోకం ఎవరు చేరని చెప్తున్నాడు? అహంకారులు, పిరికివారు. అవునా కదా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా. లోబులు, మోసగాళ్ళు, వీళ్ళందరూ కూడా పరలోకానికి హక్కుదారులు కాదని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏశావుకు ఉన్నటువంటి కఠినమైన మనస్సు వల్ల, గర్వపు హృదయం చేత, అహంకారమైన మనస్సు చేత ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు. చూడండి ప్రియులారా, ఎలాంటి మనస్తత్వం గలవాళ్ళు ఎలాగుంటారో తెలుసా వీళ్ళ స్వభావము? చూడండి, హెబ్రీ గ్రంథకర్త ఏశావు గురించి ఒక మాట తెలియజేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసను. ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకోండి. హెబ్రీ గ్రంథకర్త అపోల్లో ఆ గ్రంథాన్ని చదివే మనందరికీ ఏమని హెచ్చరిక చేస్తున్నాడండి? ఒక కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడనైన
భ్రష్టుడంటే భ్రష్టత్వాన్ని కలిగి ఉన్నాడు. ఎందుచేత అహంకారం గల వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా భ్రష్టులైపోతారు. భ్రష్టుడు అంటే దేవుని ఆశీర్వాదాలు కోల్పోతారు, చేజేతులారా కోల్పోతారు, కావాలని కోల్పోతారు. ఎలాగూ చేజేతులారా. ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నది. వ్యభిచారి అని ఎందుకంటున్నాడండి? తనకు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చినటువంటి దేవుడు తప్ప ఇంకెవరు కూడా తనకు ఆశీర్వాదాలు ఇవ్వలేరని తనకు తెలుసు కూడా. నేను బ్రతకగలను, దేవుడు లేకుండా కూడా బ్రతకగలనని ఏశావు గర్వపు హృదయంతో తలంచాడు. ఏ హృదయంతో? గర్వపు హృదయంతో, అహంకారమైన మనసుతో. చాలామంది యవన బిడ్డలు ఇలాంటి మనసునే కలిగి ఉంటారు. వాళ్ళకు యవన ప్రాయం బాగా, వారు మంచి యవన ప్రాయంలో ఉన్నప్పుడు, వారికి తల్లిదండ్రుల మాటను గౌరవించాలని, తల్లిదండ్రులు చెప్పింది వినాలని వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఎప్పుడు అర్థమైతే వాళ్ళ జీవితం అంతా వాళ్ళ చేతుల్లో నుండి చేజారిపోయినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. ఏమని? అయ్యో, మా తల్లి చెప్పింది, మా తండ్రి చెప్పాడే, మేము వెళ్ళేదే, అప్పుడు మేము వాళ్ళని పురుగుల కంటే హీనంగా చూసామే, నిర్లక్ష్య పెట్టామే, అసలు వాళ్ళు చెప్పేది వింటానికి కూడా మేము ఇష్టపడలేదే అని అప్పుడు అనిపిస్తుంది. అప్పుడు అనిపించినప్పుడు అప్పుడు మరలా వాళ్ళ జీవితాన్ని తిరిగి పొందుకునే అవకాశం ఉంటుందండి. ఏమంటే తిరిగి పొందుకునే అవకాశం ఉంటుందా? అవకాశం లేదు, అవకాశము లేదు. కాబట్టి ఇక్కడ ఏశావు కూడా తను అడవిలోకి వెళుతున్నారంటే అడవిలో ఏముంటాయండి? క్రూర మృగాలు ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి. వాటి అన్నిటి బారి నుండి దేవుడైన అప్పటి వరకు కాపాడింది దేవుడే కాదా? ఆ దేవుణ్ణి మర్చిపోయాడు. ఆ బలము నాదనుకున్నాడు, ఆయనను అనుకున్నాడు, ఆ ధైర్యం ఆయనను అనుకున్నాడు. ఇప్పుడు కూడా యవన ప్రాయంలో పిల్లలు నడిపే బైకులు ఎలా ఉంటాయండి? మామూలుగా మా కొద్దిగా నడి వయసులో నడిపే బైకులు ఎలా ఉంటాయి? వీళ్ళు 10 సంవత్సరాలు వాడినా ఒకటే, వాడు 1 సంవత్సరం వాడినా ఒకటే, అవునా కదా? అంటే అంత స్పీడ్ మీద ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు క్రూర మృగాల మధ్య వెళ్ళినా, విష సర్పాల మధ్య వెళ్ళినా దేవుడు నాకు కాపుదలు ఇచ్చాడు. ఎందువల్ల? ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదము నాకు ఉండబట్టే దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇచ్చాడని ఆ నిజాన్ని ఆయన మర్చిపోయాడు. ఎవరో? ఏశావు. ఈ లోకంలో యవనస్తులైన బిడ్డలకు అనేది యవన స్త్రీలకు కానీ యవన పురుషులకు కూడా అంతే. వాళ్ళు చదువుకునే సమయంలో, వాళ్ళు నర్సరీ నుండి వాళ్ళు చదువంతా అయిపోయి ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రులు తినకో అప్పు చేసి ఎలాగలాగో వాళ్ళ తల తాకట్టు పెట్టి చదివిస్తూ ఉంటే చాలా మందికి అది తలకెక్కదు, అర్థం కాదు. వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళు వాడే కాస్ట్లీ ఐటమ్స్ కానీ, వాళ్ళు వేసుకునే వస్త్రాలు కానీ తల్లిదండ్రులు ఎందరి ముందు తల దించుకొని అవమానపడి సంపాదిస్తున్నారో తెలియకుండా బ్రతుకుతూ ఉంటారు. తనకు మరలా ఆ స్థితి గురించి ఎప్పుడు అవగాహన వచ్చిందో తెలుసా? తన వివాహం అయిన తర్వాత
వివాహం అయిన తర్వాత మళ్ళా తన బిడ్డలకు ఆ రీతిగా ఆహారాన్ని సమకూర్చోవాలన్నప్పుడు అప్పుడు జ్ఞానం వచ్చింది. అప్పుడు జ్ఞానం వచ్చింది. ఇక అయ్యో నేను ఇంత తప్పు చేశానా, మా తల్లిదండ్రులు ఎంత క్షోభ గురి చేశానని ఏసావు. ఆ తర్వాత ఎంతో పశ్చాత్తాపడ్డాడు. కానీ ప్రయోజనం ఏమనుందా? ఏసావు పశ్చాత్తాపాన్ని ప్రయోజనం ఏమనుందా? పోనీలని తన కన్నా ఇసాకే ఒప్పుకోలే. దేనికి? మళ్ళా జ్యేష్ఠత్వాన్ని పొందుకోవడానికి. తన తమ్ముడితో అయ్యా నేను మాట్లాడతాను అని ఇసాకల్లా. ఎందుకో తెలుసా? ఇతనుకున్నాడు గర్వపు కఠినమైన మనసు చేత. మరి దేవుడు ఎలా ఒప్పుకుంటాడండి? అవునా కదండి? దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, ఎప్పటికంతకంత మనను హెచ్చరిస్తున్న రీతిగా మనం అదే హెచ్చరికను పాటించాలా అవసరం లేదా? పాటించాలా అవసరం లేదండి. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, ఒక కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడునైను వ్యభిచారి అయినను ఉండునేమో అని ఎప్పుడెప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఎప్పుడెప్పుడు జాగ్రత్త పడాలండి? అనుక్షణము జాగ్రత్త పడాలి. అనుక్షణము జాగ్రత్త పడాలి. ప్రతినిత్యము జాగ్రత్త పడాలి. ప్రతినిత్యము జాగ్రత్త పడాలి. కాబట్టి ప్రీతి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. అయితే ఏశావు వీళ్ళిద్దరు, యాకోబు వీళ్ళిద్దరు ఎవరు? ఒకరు పుట్టినటువంటి సంతానమే. చూడండి, ఇప్పుడు భూమి మీద కుటుంబాలైన అన్నదమ్ములు ఐకమత్యంతో ఉంటే వాళ్ళు ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకుంటారు. అవునా? ఒకవేళ వాళ్ళలో ఐకమత్యం లేకపోతే, జగిపేటలో ఒక 4 సంవత్సరాల క్రితము, ఒక 2 సంవత్సరాలు వాళ్ళ కుటుంబాన్ని చూశాను. వాళ్ళ పెద్దన్నయ్య బ్రతికున్నంత మటుకు 4 అన్నదమ్ముల్లో 4 కూడా ప్రాణం అంటే ప్రాణంగా బ్రతికేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళన్నీ చనిపోయాడో, చనిపోయిన 2వ రోజే 4 కుటుంబాలు 4 ముక్కలుగా అయిపోయా. అదే రీతిగా కలిసి ఉన్నంత మట్టుకు అదే ప్రేమ అనేక దోషాలను కప్పునని దేవుడు అంటున్నాడు. మనకి ఇష్టమైన వ్యక్తులు ఎన్ని తప్పులు చేసినా కూడా మనము ఆ తప్పులు మన కంటికి కనిపించవు. అవునా కదా? ఇష్టం లేని వాళ్ళు చిన్న మాట అన్నా కూడా భరించలేము. ఐకమత్యంగా ఉంటే నాకు లేకపోయినా పర్వాలేదు, నా సహోదరుడు నా సహోదరి మంచిగుంటే చాలని కోరుకుంటాం. ఐకమత్యం లేకపోతే వాళ్ళు ఒక 100 రూపాయల వస్తువు కొంటే అదే వస్తువు 1000 రూపాయలే తీసుకొచ్చి మీకంటే విలువైన వస్తువు మా గృహంలో ఉందని చూపెట్టుకుంటాం. అవునా? అవునా కదండి? కాబట్టి భూమి మీద నుండి అన్నదమ్ముల స్వభావం అలాగే ఉంటుంది. అయితే ఎదోమీయుల స్వభావం, ఏశావు వంశస్థుల స్వభావం ఎలాగుందో తెలుసా? వీరి స్వభావం ఎలాగుందో తెలుసా? చాలామంది గర్వం ఉంటే, అహంకారం ఉంటే ఏమంటారండి? ఇతను కళ్ళకు పొరలు వచ్చాయిరా, ఏం అర్థం కావట్లేదు. అవునా? అవునా కదా? చూడండి, ఏదో మీరు ఎలాంటి వారో ఉపత్య గ్రంథం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఉపత్య గ్రంథము 3వ వచనాన్ని గమనించండి. ఒక అధ్యాయమే ఉందండి. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడై ఉండి
కొండ సందులలోనూ నివసించువాడు నా క్రిందట ద్రోయగలవాడు ఎవడని అనుకున్నవాడా నీ హృదయము గర్వం చేత నీవు మోసపోయింది. ఏమనుకుంటున్నారంటండి? వాళ్ళ హృదయం ఎలాగుంటుందట? కొండ సందుల నుండి నేను ఎక్కడున్నాను? అత్యున్నతమైన పర్వతాల మీద ఆసీనుడై ఉండి కొండ సందుల్లో నివసించువాడా, నన్ను క్రిందికి పడదోయగలవాడెవడని అనుకున్నవాడా. ఎదోమీయులు ఏసే వంశస్థులు ఏమనుకుంటున్నారు? మేము ఇజ్రాయేల్ కంటే ఎత్తైన ప్రదేశంలో ఉన్నారు, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కిందకు పడదోయేవాడెవడు? నేను ఎంత బలంగా ఉన్నానో తెలుసా, ఎంతమందిని కొట్టగలనో తెలుసా అని యవన ప్రాయంలో ఉన్నప్పుడు అనుకుంటారు. అవునా? మొన్న ఒక బుధవారం అనుకుంటా, బుధవారం గురువారం తెలియదు, కానీ ఒక సహోదరుని కలిశాను. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్. ఒక 4 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం కలిసినప్పుడు చాలా బలంగా ఉన్నాడు. మొన్న కలిసినప్పుడు నాలాగా బక్కగా ఉన్నాడు. ఏంది బ్రదర్ అంటే హెల్త్ బాగోట్లేదండి అన్నాడు. మళ్ళీ ఆయనకు చాలా ఆస్తి ఉన్నది. బలం ఉన్నప్పుడు ఏమీ తెలియదు. అవునా? మనమైతే అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడుకోదంటే కన్ను మీద ఏం కనిపించట్లేదు అంటారు. కాబట్టి ఏదో మీరు ఏసా వంశస్థులు ఏమనుకున్నారంట? మేము ఎత్తైన పర్వతం మీద ఉన్నాము, మమ్మలను ఏమి చేయలేవు, వరద రాదు, ఏమీ కాదు. అవునా? కానీ వాళ్ళకంటే పర్వతాలను సృజించిన వాడు ఉన్నాడా లేదా? ఏమండి? ఆ పర్వతాలను కూడా నేలమట్టం చేయగలవాడు ఉన్నారా లేదా? దాన్ని మర్చిపోతున్నారు వాళ్ళు. దాన్ని మర్చిపోయి ఏమనుకుంటున్నారంటే మాకంటే బలవంతులు ఎవరు లేరు, మాకంటే ఎత్తైన ప్రదేశంలో ఎవరు లేరు అనుకుంటున్నారు. ఈ భూమి మీద చాలా మంది కూడా భేదాలుగా ఉన్నప్పుడు దేవునికి లోబడే మనసు వాళ్ళకి బాగా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, మంచి ఉద్యోగం కావచ్చు, చిన్న ఉద్యోగం కావచ్చు, ఆ ఉద్యోగం వచ్చినప్పుడే వాళ్ళ స్టేటస్ పెరిగిపోతుంది. అవునా? స్టేటస్ పెరిగిపోయి దేవుని సన్నిధినే వారి ఇంట్లో తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి గృహంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడండి? అవకాశం ఇస్తాడు. తన సేవకుల ద్వారా గద్దిస్తూ ఉంటాడు. ఏదైపోతే గద్దెంపు లోబడిపోతే శిక్ష వేస్తాడు. కాబట్టి ఎదోమీయుల స్వభావం ఎలాగుందంట? గర్వపు హృదయము గలవాడు అయి ఉన్నాడంట. ఎంత గర్వం ఉందో చూడండి. దేవుణ్ణి లెక్క చేయనంత గర్వం. మరొకటి ఏంటంటే అతని స్వభావం వివేచన ఉండదు. ఇదే 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోము నుండి జ్ఞానులను నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. వివేచన లేకుండా ప్రవర్తిస్తారంట. వివేచన అంటే అర్థమైందండి? మన పిల్లోడు ఏదైనా తప్పు చేసిండు, తను కావాలని తప్పు చేసిండు, అప్పుడు ఏమంటామండి? కొద్దిగా వివేచన ఉందారా నీకు అంటాం. అవునా కదా? ఆలోచించాల్సిన అవసరం లేదా? ఈ పని చేస్తే ఏమవుతావు తెలీదా నీకు? నువ్వేమి ఇప్పుడిప్పుడే ఆ స్కూల్కి వెళ్తున్నావా? అవునా కదండి? అని మనం వాళ్ళని గద్దిస్తూ ఉంటాం. వివేచన అంటే అర్థమైందంటే
ఏ పని చేసేటప్పుడైనా ఆ పని మనకు మేలు చేస్తుందా కీడు చేస్తుందా? అవునా కదా? అని మనము 1 సార్లు 10 సార్లు మనము ఆలోచన చేయాలి. వివేచన లేకపోతే ఎంత బలమైన జంతువు అయినా సరే తొందరగా లయమైపోతుందంట, నాశనం అయిపోతుందంట, తొందరగా తన జీవితాన్ని ముగించుకొని పోతుందంట. ఒక బలమైన సింహము ఒక బావి దగ్గర ఉంటే ఆ బావి ఒడ్డు మీద ఉండే సింహము తన నీడ ఎక్కడ పడితే బావిలో పడితే ఆ బావిలో ఉన్న నీడను చూసి ఈ సింహం ఏం చేసిందంటే దూకిందంట. నాకు పోటీగా అక్కడ ఉంటావా నువ్వని. వాస్తవంగా అక్కడ ఉంది ఎవరు? తన నీడ. అంటే ఇక్కడ ఆ సింహానికి ఏమి లేదు, వివేచన లేదు. మనం కూడా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాహనాల మీద కొంతమంది కొద్ది సందులోనే వస్తూ ఉంటారు. ఏమంటే కొద్దిగానే ఉండాలిగా మీకు అంట, అవునా? అది బైక్ పట్టిద్దండి, ఇంత సందులో ఎలా వచ్చారు మీరు? అవునా? మళ్ళీ వాళ్ళకి వయసు యవన ప్రాయంలో ఉన్న వాళ్ళంటే కాదు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళే అలా వస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అంటే చూడండి ప్రియ దేవుని పిల్లారా, వివేచన ఉండాలి. ఏముండాలి? వివేచన ఉండాలి. కాబట్టి వివేచన అంటే మనం ఏ పని చేసినా కూడా ముందుగా ఆలోచన చేసుకోవాలి. మనం ఏం చేసుకోవాలి? ఈ పని చేయటం వల్ల నాకు ఎంత ప్రయోజనం ఉంటుంది, ఈ పని చేయటం వల్ల నాకు ఎంత ప్రయోజనం ఉంటుంది అని మనం ఆలోచన చేసుకోవాలి. అలాగ ఆలోచన లేకపోతే మనం ఏమవుతామండి? చాలామంది డ్రెస్సులు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి. ఎప్పుడో తెలుసా? ఎప్పుడు అమ్ముతాడండి? డ్రెస్సులు కానీ ఈ షాంపూలు కానీ ఇవన్నీ హోమ్ నీడ్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. ఎప్పుడు అమ్ముతారో తెలుసా? కుటుంబ యజమానులు ఉద్యోగానికో వ్యాపారానికో పోయిన తర్వాత వస్తారు. ఎందుకు? వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు రారు? వీళ్ళు ఆ వస్తువు కొంటే ఎంత ప్రయోజనం కుటుంబానికి అనేది కుటుంబ యజమానికి 99% వ్యక్తులు తెలిసింది ఆల్మోస్ట్. ఎందుకంటే వీళ్ళు సమాజంలో తిరుగుతూ ఉంటారు, ఎవరు ఎలాంటి మోసగాల్లో తెలుసు. వీళ్ళు వెళ్ళిన తర్వాత వస్తూ ఉంటారు, 1+1 అంటారు. అర్థమవుతుందండి? బయట 100 రూపాయలు తెచ్చినా కూడా కేజీ, వీళ్ళు కేజీ 50 రూపాయలకి ఇచ్చినా కూడా 2 కేజీలు వస్తుందని చూసుకుంటాం. కానీ దీనివల్ల మనకు ఎంత ప్రయోజనం ఉందనేది ఆలోచన చేయం. అవునా కదండి? అప్పుడు సాయంత్రం పూట సర్ప్రైజ్ ఇద్దామని చెప్తా ఉంటారు. అవునా కదా? నువ్వు కేజీ తెచ్చేది మేము 2 కేజీలు తీసుకున్నామని. తీరా అది బ్రాండ్ చూసేసరికి అది ఒక్కసారి ఒక క్లాత్ ఉతుకమ్మని అనేసరికి ఏమవుతుందండి? మురికి కొద్ది కూడా బాదు. అవునా? తను ఎట్లా చెప్పారు తెలుసా? మీరు వాడే కంటే బ్రాండ్ కంటే ఇది కొత్త బ్రాండ్ అనేది ఎన్నో మార్లు చెప్పారండి, నేను నమ్మానండి. అంటే అప్పుడు మనం ఏమంటాం? కొద్దిగా వివేచన ఉండాలా లేదా? ఎవరు ఏది చెప్తే అది నమ్మకూడదు, అది వినకూడదు. కాబట్టి ప్రియమైన పిల్లారా, వివేచన చాలా ముఖ్యము. వివేచన లేకపోతే, ముఖ్యంగా క్రైస్తవులుగా క్రీస్తును అనుసరించే వారికి ఈ వివేచన ఉండాలనే విషయంలో మనం చాలా జాగ్రత్త పరులుగా ఉండాలి. ఎందుకంటే చాలామంది లాటరీలు నమ్ముకుంటూ ఉంటారండి. చాలామంది లాటరీలు నమ్ముకుంటూ ఉంటారు. కొంతమంది రకరకాల వాళ్ళు నిజంగా వాళ్ళ గృహాలు పోయి వింటూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంది వీళ్ళకి గుర్తు కూడా సెన్స్ లేకుండా ఎలాగూ ప్రవర్తిస్తున్నారే? ఏమంటే వాళ్ళ కష్టపడి సంపాదించిందే మనకు ఉండట్లే. అవునా? ఎవరైనా ఉచితంగా ఇస్తారా? మనం ఒక 100 రూపాయలు వాళ్ళ దగ్గర దాచిపెట్టుకుంటే 1000 రూపాయలు ఎలాగిస్తారు? వాళ్ళు 1,00,000 రూపాయలు ఎలాగిస్తారు? అంటే ఇక్కడే అర్థమవుతున్నాడు మోసగాళ్ళని. కానీ చాలా మందికి అర్థం కాదు. లోకంలో చిట్ ఫండ్స్ చాలా ఉన్నాయి. అవునా కదా? ప్రతిరోజు మనము
ఇప్పుడు కొన్ని వేల చిట్ ఫండ్స్ మోసం చేశాయని న్యూస్ పేపర్లో, యూట్యూబ్లో, ఛానల్స్లో మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. కొత్తగా ఎవరైనా వచ్చి మళ్ళా నేను స్టార్ట్ చేస్తుంది, నేను అలాంటి వాడు కాదు, ఇలాంటి వాడు కాదు అని ప్రారంభిస్తే ఏం చేస్తారండి? ఈ అమ్మ గట్టి ఇంకొక అమ్మ ఫోన్ చేస్తుంది. అవునా? ఇట్లా 10 మందిని తయారు చేస్తారు వెంటనే. కాబట్టి అది చాలామంది పురుషులు కూడా మోసపోతూ ఉంటారు. ఎందుకంటే ఏమో మా పిల్లల బందికి వస్తాయిలే, వాళ్ళ చదువుల బందికి వస్తాయని మోసపోయి కడతా ఉంటారు. పాపం కొంతమంది అప్పులు చేసి వాళ్ళ వద్ద ఉన్న బంగారాన్ని నమ్మి రకరకాలుగా కడతా ఉంటారు. ఆ తర్వాత మోసపోయి వాళ్ళ కుటుంబం అప్పుల్లో కూడుకొని పోయి మళ్ళా ఎప్పటికి కూడా ఆ కుటుంబం నిలదొక్కునే స్థితిలో ఉండకుండా పోతూ ఉంటుంది. వీటన్నిటి కారణం ఏంటంటే వివేచన ఉండాలి. మనకు ఏముండాలి? వివేచన ఉండాలి. క్రైస్తవులుగా, క్రీస్తును అనుసరించే వారిగా మనకేముండాలండి? వివేచన ఉండాలి. ఇంకా ఈ ఏశావు వంశస్థులకు ఏముందంటే వివేచన లేకుండా ప్రవర్తిస్తారు. మరొకటి ఏంటంటే బలాత్కారం ఉన్నది, సహోదరుల పట్ల బలాత్కారం ఉన్నది. 10వ వచనం చూడండి. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారం బట్టి నీవు అవమానము నొందుదువు, ఇక నిన్నటికి నీ లేకుండా నీవు నిర్మూలమగుదువు. బలాత్కారం అండి. బలాత్కారం అంటే ఏందండి? లోకంలో, సమాజంలో రౌడీలు ఉంటారండి. షాపుల వద్దకు పోయి రౌడీలు ఏం చేస్తారు? మామూళ్ళు అంటారు కదా, మామూలు వసూలు చేస్తూ ఉంటారు. ఆ రౌడీలకు ఇచ్చేటప్పుడు షాప్ యజమానులు గాడ్ బ్లెస్ యూ అని ఇస్తారండి. దేవుడిని దీవించింది కాక మంచి పని చేస్తామని ఇస్తారా? నువ్వు బాగుపడాలని కోరుకుంటారా? ఏమనుకుంటాను మనసులో? నువ్వు ఎప్పుడు నాశనం అవుతావో, నువ్వు ఎప్పుడు నీ పీడ ఎప్పుడు విరగడవుతుందో. అవునా కదా? అంటే బలాత్కారముగా చేయకూడదు. నీ సహోదరుల పట్ల బలాత్కారపు మనసును కలిగి ఉండకూడదు. కొంతమంది వాళ్ళు ఏదైనా తన సహోదరుడి వద్ద తనకి ఇష్టమైన వస్తువు కనిపించినప్పుడు వాళ్ళ దగ్గర ఉండేది ఒకటే, అయినా సరే బలాత్కారము చేత ఆ వస్తువు వారికి ఇచ్చినట్లుగా ఎంతో బలవంతం చేస్తూ ఉంటారు. ఇక వీళ్ళకి ఇచ్చి ఇక చచ్చినట్టుగా ఇస్తూ ఉంటారు. అది కూడా ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇష్టంగా ఇస్తారంటే ఇష్టంగా ఎవరు? అవునా కదా? ఇప్పుడు చాలామంది సేవకులు కూడా కానుకలు ఇలాగ వసూలు చేస్తూ ఉన్నారు. తూకం పెడతారు. ఏ తూకం అండి? ఇటువైపు నీకు వచ్చే శాలరీ అంతా, ఇటువైపు నువ్వు దేవునికి ఇచ్చేది అంతా. ఇటు తూకం వైపు ఈ తూకాన్ని బట్టే ఇటు ఇవ్వాలంటారు. అవునా కదా? అది బలాత్కారము. నీ హృదయంలో వర్ధిల్ల కొలివు అనేది దేవుని ఆజ్ఞ. అది బలాత్కారము కానే కాదు. కాబట్టి బలాత్కారం అనేది దేవునికి ఇష్టమైందా అంటే ఇష్టము కానిది. కానీ వీళ్ళేమనుకుంటున్నారంటే మేము చాలా బలాఢ్యులము, ఇజ్రాయెల్ కంటే బలాఢ్యులము, వాళ్ళది ఏదైనా మనం ఈజీగా మేము తీసుకోగలం అనుకుంటారు. అవునా కదా? కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తూ ఉంటారు తెలుసా? సామాన్యుల పొలాలు వాళ్ళకు అవసరమైనవి అవి లాక్కుంటూ ఉంటారు. అవునా కదా? రాత్రికి రాత్రే ఏం చేస్తూ ఉంటారు? డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి, అవునా కదండి, చేస్తూ ఉంటారు. చివరికి వాళ్ళు కొన్ని 4 తరాలు కూర్చొని తిన్నా కూడా కరిగిపోని డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళు అకస్మాత్తుగా చనిపోతూ ఉంటారు. అవునా కదా? అంటే అన్యాయము చేయబడిన వారి పక్షమున ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఎవరు? బలవంతుడైన దేవుడు ఉంటాడు. బలాత్కారము
నువ్వు ఎవరినైతే చేస్తావో వాళ్ళ పక్షాన దేవుడు ఉంటానని తెలియజేస్తున్నాడు. బలత్కారం అనే దేవునికి ఇష్టం కాని విషయము. ఇజ్రాయేలుకు ఆయన ఇచ్చిన ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడా, బలత్కారం చేయమన్నాడా? మరి మనం ప్రేమిస్తున్నావా? ప్రేమించడం అంటే వాళ్ళు ప్రేమతో ఇచ్చింది పొందుకోవటం అంతవరకే. అంతేగాని వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళు బలవంతం చేసి తీసుకోవటం వల్ల అది నిజంగా వాడిని పొరుగు వాడిని ప్రేమించడం కాదు. అలాగే ఏశావు వంశస్థులు తన తమ్ముడైన యాకోబు వంశస్థుల పట్ల ఎలాగున్నారో తెలుసా? పగవాడి వల్లే ప్రవర్తించారు. 1:11 ఎలా ప్రవర్తించారంట? పగవారు, నీవు పగవాడివై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు, అన్యులు వారి గుమ్మంలో నీకు చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవు వారితో కలుసుకుంటేవి కదా. ఇజ్రాయెల్ తప్పు చేస్తే అన్యులకి అప్పు చెప్పాలని దేవుని ఆజ్ఞ. సరే, దేవుడు ఎవరికైతే తప్పు చెప్పాలనుకున్నాడో వారి ద్వారానే ఇజ్రాయెల్ శ్రమ పడాలని దేవుని ఆజ్ఞ. అయితే ఏ అన్యరాజు ద్వారా అయితే శ్రమ పడాలో వారి ద్వారా కాకుండా వారు వేరే వాళ్ళని తీసుకొచ్చి, ఇదిగో దేవుని ప్రజలను శ్రమ పెట్టండి అన్నప్పుడు వీళ్ళు పారిపోతున్నప్పుడు ఈ ఏశావు వంశస్థులు ఏం చేసేవాళ్ళు తెలుసా? వీళ్ళని పట్టుకొని వీళ్ళ చేతులారా వాళ్ళకి అప్పు చెప్పేవాళ్ళు. ఎవరికి? ఆ మిగతా అన్ని రాజులకు. వీళ్ళు సందుగొద్దులో పారిపోతున్నప్పుడు ఇదిగో ఇదిగో ఈ సందులో పారిపోయాడు అని చెప్పేవాడు. అంటే ఎలా ప్రవర్తిస్తున్నారు తన సహోదరుల పట్ల? ఎలా ప్రవర్తిస్తున్నారండి? మన సహోదరుడు అంటున్నాడు, ఐదోళ్ళ కంటే బయట వాళ్ళు మీరండి అని. అవునా? ఇప్పుడున్న సమాజం అట్లాగే ఉంది. బయట వాళ్ళే మన మేలు కోరుతున్నారు, ఐదోళ్ళు అయితే ఇంకా అది మాత్రమే కాకుండా శత్రువులతో కలుసుకుంటున్నారంట. 11 అన్నాడు, శత్రువులతో కలుసుకుంటున్నారంట. పగవాడవైన నిలిచిన దినమందు, పరదేశంలో వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు, అన్యులు వారి భూముల్లోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవు వారితో కలుసుకుంటావు కదా. ఎవరితో? శత్రువులతో. ఎవరి శత్రువులతో? తన తమ్ముడికి శత్రువు. మనం కూడా అంతే చేస్తున్నారండి. మనకి ఎవరైతే శత్రువుగా ఉన్నాడో వాడికి శత్రువుడో మనం వాడికి మిత్రుడిగా మాత్రం. అవునా? అవునా కదండి? కానీ అలాగ ఉండకూడదు. సహోదరుల శ్రమను బట్టి ఇంకేం చేస్తారంటే వాళ్ళకు వచ్చిన కష్టాలను బట్టి ఆనందించేవారిగా ఉంటారంట. ఎందుకు? వీళ్ళ తెక్కట్నాను కలని. అవునా? నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందమందతగదు. యోధా వారి నాశన జన్మన వారి స్థితిని చూసి నీవు సంతోషింపతగదు. ఎందుకు సంతోషింపతగదు అంటున్నాడండి? దేవుని మనసు గలవారిగా మనం ఎలాగుండాలంటే మన సహోదరి పట్ల వాళ్ళు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు కొంతమంది రాతి హృదయం స్పందించదండి. అవునా కదా? ఎందుకంటే వాళ్ళు దుఃఖిస్తున్నప్పుడు మనకు కనీసం ఆ దుఃఖం కూడా మనలో రాదు. మనలో రాతి మనసు ఉన్నప్పుడు నిజంగా వాళ్ళ మీద మనకు ప్రేమ ఉంటే మనం తట్టుకోలేము. వాళ్ళు దుఃఖిస్తున్నప్పుడు వాళ్ళు కొద్దిగా బాధలో ఉన్నారంటేనే మనం తట్టుకోలేము. ఇజ్రాయిల్
చెరకు వెళ్ళి బాధపడుతున్నప్పుడు, హింసలు పొందుతున్నప్పుడు ఈ ఏసా వంశస్థులు సంతోషంగా మనం ఎలాగైతే స్వీట్లు పంచుకుంటామో మన పగవాడికి ఏదైనా జరిగితే అలాగే స్వీట్లు పంచుకున్నారు వాళ్ళు కూడా. మనలో ఉన్న స్వభావం ఏంటంటే మనం బాగుపడకపోయినా పర్లేదు, కానీ పక్కనోడైతే బాగుపడకూడదు. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఉన్నవాడు కూడా చాలామంది ఇలాగే ఆలోచన చేస్తున్నారు. మనం నాశనం అయిపోయినా పర్లేదు, పక్కోడు మాత్రం బాగుపడకూడదు. అదే కదా. చూడండి, మంచి వస్తువులు తక్కువ రేటుకి వచ్చినప్పుడు మనం చెబుతామండి ఇతరులకి. అదే మంచి వస్తువులు కాని వస్తువులు మనం ఆ షాపులో మోసపోయామని తెలిసిన తర్వాత పైకి ఏం చెబుతాం తెలుసా? చాలా మంచి వస్తువు అండి, అవునా, చాలా తక్కువ రేటుకి వస్తుంది, మీరు కూడా వెళ్ళి తీసుకోండి అని చెప్తాం. తీరా వాళ్ళు కూడా మోసపోయిన తర్వాత ఇప్పుడు బాగుంది, ఎందుకంటే మేము ఇలాగే మోసపోయాం, మీరు మమ్మల్ని చూసి ఎప్పుడైనా ఎగతాళి చేస్తారేమో అని మీరు కూడా మోసపోయినట్లుగా చేసేవాళ్ళని అప్పుడు చెప్తా ఉంటారు. కాబట్టి మీరు దేవుని పిల్లారా, ఈ యొక్క ఏసా వంశస్థులు ఎలాగూ తమ సొంత తమ్ముళ్ళ పట్ల ఎలాగూ వాళ్ళు ఆగమైపోతూ ఉంటాయి, వారు నాశనం అయిపోతూ ఉంటాయి. వారి దుఃఖాన్ని చూసి వీళ్ళు సంతోషపడేవారిగా ఉన్నారంట. అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అమాయకుడైనటువంటి నీ తమ్ముడి పట్ల, లేదంటే నీ చెల్లి పట్ల, లేదంటే నీ అక్క పట్ల నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తే ఎవరు నీ మీద యుద్ధానికి వస్తానంటున్నాడు? నీ సహోదరి పట్ల కానీ నీ సహోదరు పట్ల కానీ నువ్వు అన్యాయంగా ప్రవర్తించావు. అన్యాయానికి గురైన నీ సహోదరి పక్షాన ఎవరు యుద్ధానికి వస్తానంటున్నాడు? యెహోవా. ఎవరు? మనం కూడా అంటూ ఉంటాం, ఎవరు దిక్కు లేని వారికి ఎవరు దిక్కు అంటాం? దేవుడే. ఈ మాటను దేవుడు ఎంత కఠినంగా చెప్తున్నాడు తెలుసా? నీ పొరుగు వారి భార్యను నీవు ఆశిస్తే, నీ పొరుగు వారి భార్యను నువ్వు ఆశిస్తే, నీవు ఎలాగైతే నీ పొరుగు వాని భార్య పట్ల ప్రవర్తిస్తావో నీ భార్య పట్ల కూడా ఇతరులు అలాగే ప్రవర్తించినట్లుగా నేను వాళ్ళ హృదయాన్ని సిద్ధపరుస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎంత కఠినంగా చెప్తున్నాడు చూడండి ప్రియమైన పిల్లారా. నీ పొరుగు వాని భార్య పట్ల నువ్వు ఎలాగ ప్రవర్తించావో సేమ్ నీ భార్య పట్ల కూడా ఇతరులు అలాగే ప్రవర్తించినట్లుగా చేస్తానన్నాడు. దావీదు బత్షెబతో ఎలాగైతే ప్రవర్తించాడో, అవునా కదా, తన భర్తను చంపివేసి, అవునా కదండి, తన భర్తను చంపివేశాడు ఉరియాను దావీదు. ఆమెను మోహించి దేవుడు, దావీదు తన హృదయానుసారుడైనా సరే దేవుడు ఎక్కడ కూడా తప్పును క్షమించరా, సహించరా, దానికి వడ్డీతో సహా చెల్లించాడు. దావీదు వేడుకున్నాడు, అయ్యో నేను తప్పు ఘోరమైన పాపం చేశాను దేవా, నన్ను క్షమించాడు, నా పాపాన్ని క్షమించన్నాడు. నీవు చేసిన తప్పును క్షమిస్తాను కానీ నీ మీదకి వచ్చే శిక్షను మాత్రం తప్పించనన్నాడు. నీవు ఆ వ్యక్తి ఉరియా భార్యని ఎలాగైతే అతన్ని నువ్వు చంపివేసి తన భార్యను నీ వశపరుచుకున్నావో, నీ భార్యను అన్యులందరూ కూడా నీ భార్యను అలాగే చేస్తారని దేవుడు ఆజ్ఞాపించాడు.
అంటే మనం అనుకుంటాం మనకున్నటువంటి పలుకుబడి చేత, మనకున్నటువంటి బలము చేత, మనకున్న ఐశ్వర్యము చేత ఎవరినైనా ఏదైనా చేయగలమని మనం అనుకుంటే వారి పక్షాన దేవుడు నిలబడుతున్నాడని మనం గ్రహించాలి. ప్రియదేవులారా, వీటన్నిటికీ కారణం ఏంటి? వీటన్నిటికీ కారణం ఏంటండి? మనం ఇలాంటి మనసును కలిగి ఉండకూడదు. ఇలాంటి మనసు కలిగి ఉండటం వల్ల కఠినమైన మనసు, గర్వపు హృదయము, అహంకారమైన మనసు మనం కలిగి ఉండటం వల్ల ఈ దుష్ప్రభావాలన్నీ వస్తాయి. అందుకోసమే క్రీస్తు యేసు మనసును మీరును ఏ మనసును కలిగి ఉండాలంట? క్రీస్తు మనసునిచ్చే మనందరం కూడా ఏ మనసును కలిగి ఉండాలంట? ఆయన ఏ మనసును కలిగి ఉన్నాడు? పాపులో ఉన్న నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టేంత మనసును కలిగి ఉన్నాడు. కాబట్టి ఎదోము వంశస్థులు ఇలాంటి స్వభావం గలవాళ్ళు, ఎలాంటి స్వభావం గలవాళ్ళు? ఇలాంటి స్వభావం గలవాళ్ళు. మరి దేవుడు అన్యాయానికి గురైనటువంటి ఎవరినైనా విడిచిపెట్టాడంటే ఎప్పటికి కూడా విడిచిపెట్టలేదు. ఒక్కోసారి మనకు వెనువెంటనే దేవుని ఆదరణ రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అయితే దేవుని ఆదరణ వస్తుంది, ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? మనం అన్యాయము చేయనంత మట్టుకు ఉంటుంది. మనం అన్యాయపు మనసును కలిగి ఉండి, దేవా నువ్వు నా పక్షాన ఉండు అంటే, మళ్ళీ ఇక్కడ అన్యాయం చేయబట్టం అంటే రెండు రకాలుగా ఉన్నది, అవునా కదండి? ఇప్పుడు మనం ఒక వస్తువును, చాలామంది వ్యాపారం చేసేవాళ్ళు గుడ్ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఉంటారు, అవునా? గుడ్ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ వాళ్ళు తక్కువ లాభాన్ని ఆశిస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేయరు, ఎక్కువ లాభాన్ని ఆశిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువ లాభాన్ని ఆశించినప్పుడు వాళ్ళు ఆ యొక్క లాభం అనేది వాళ్ళు పొందుకోవాల్సిన లాభం వారికి కలగలేదన్నప్పుడు, అయ్యయ్యో నువ్వు అన్యాయానికి గురి చేయబడ్డవని వాళ్ళతో అనాలి. మనం అన్నవసరం లేదంటే, అవునా కదా? ఎందుకంటే వాళ్ళు న్యాయబద్ధంగా చేయట్లే, అవునా కదా? అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించకూడదు. అప్పుడు ఏం చెప్పాలి? ఇది ఎలాగుంటే దేవుడిని ఆశీర్వదించడం. వాళ్ళకప్పుడు బాధే కలిగింది, అయినా సరే వాళ్ళకప్పుడు కఠినంగానే ఉంటుంది మన మాటలో. అయినా సరే దేవుడు ఏం చెప్తున్నాడో, ఎలాగైతే ఆశీర్వదిస్తానంటున్నాడో ఆ విషయాలు మనం వారికి చెప్పాలి. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, క్రైస్తవులుగా మనము ఇజ్రాయెల్ మనసు, యాకోబు వంశస్థులు ఎలాంటి మనసులు కలిగి ఉన్నారో అలాంటి మనసులు కలిగి ఉండాలా? ఏదోము వంశస్థులు ఎలాంటి మనసులు కలిగి ఉన్నారో అలాంటి మనసులు మనం కలిగి ఉండాలా? ఎలాంటి మనసులు కలిగి ఉన్నారు? గర్వపు హృదయాన్ని కలిగి ఉన్నారు, మనం కలిగి ఉండాలా? వివేచన లేకుండా ప్రవర్తించారు, మనం కూడా ప్రవర్తించాలా? బలాత్కారం చేత ఉన్నారు. తన తమ్ముడు దుఃఖంలో ఉంటే సంతోషపడ్డారు. కాబట్టి క్రైస్తవులుగా వీటన్నిటి మనము విడిచిపెట్టే వారిగా ఉండాలి. క్రైస్తవుల యొక్క మనసు ఎలాగుండాలో తెలుసా? ఎలాగుండాలండి? మృదు స్వభావిగా ఉండాలి. ఎలాగుండాలి? మృదు స్వభావిగా ఉండాలి. గర్వపు హృదయంతో ఉంటే భూమి మీద మనుషులు, మనల్ని కన్నవారు కానీ కట్టుకున్నవారు కానీ ఎవరైనా సరే మనల్ని ఇష్టపడరు. మన ఆత్మకు తండ్రి అయిన దేవుడు కూడా మనలను ఇష్టపడడం. కాబట్టి క్రైస్తవులకు మనము నిజంగా ఎప్పటి వరకు అటువంటి మనసును కలిగి ఉంటే, ఎప్పటికైనా ఈ వాక్యాన్ని విన్న తర్వాత అయినా మన హృదయపు ఆలోచన మనము మార్చుకోవాలి.
మనలో దేన్ని తీసివేసుకోవాలి? ఈ గర్వపు హృదయాన్ని, వివేచన, బలత్కారాన్ని, అహంకారాన్ని, కఠినమైన మనసును తీసివేసుకోవాలి. కఠినమైన మనసును తీసివేసుకోవాలి. కాబట్టి ఇప్పటివరకు ఓపికతో శ్రద్ధ ఉన్నట్టు మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 2 పునరుత్థాన దినాలుగా